నల్లమోతు శ్రీధర్ గారు ఐటీ నిపుణులు ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి పూర్తి విషయాలు రాబట్టి ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు చెప్పండి, ఏదైతే మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అనే ఈ పరిస్థితి టెక్నాలజీ ఇది ఎంత మేర ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇండియాలో, ఇప్పుడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఇలాంటి కంట్రీస్లో అదే విమానయాన సంస్థలు అవనివ్వండి సాఫ్ట్వేర్ సంబంధించి కానీ ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించి కానీ పూర్తిగా సమస్యలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇండియాలో ఏ ఎఫెక్ట్ అయ్యాయి, దీనికి సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది, ఎన్ని రోజుల్లోగా ఎంత టైంలోగా దీన్ని సరిదిద్దే అవకాశాలు ఉన్నాయి? వాస్తవంగా ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు, అంటే సర్వర్ వెర్షన్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ విండోస్ వాడుతున్న ప్రతి సంస్థ, అది హాస్పిటల్స్ కావచ్చు, లేదా విమానయాన సంస్థలు కావచ్చు, మీడియా కావచ్చు, నెట్వర్క్ కలిగి ఉండి నెట్వర్క్ మేనేజ్మెంట్ వంటి వాట్ ఎవర్ ద సర్వీసెస్ అన్ని కూడా ఇంపాక్ట్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే దీంట్లో యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఈ రోజు మనం చూస్తున్న బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్, అంటే BSOD అని చెప్పేసి అంటూ ఉంటాం. విండోస్ 95 దగ్గర నుంచి అందరికీ సుపరిచితమే. ఎప్పుడన్నా కంప్యూటర్ హ్యాంగ్ అయితే మనకి ఆ బ్లూ స్క్రీన్ వస్తుంది. సో BSOD అనేది రావడానికి ఉండే 1000 కారణాల్లో ఈ రోజు వచ్చిన సమస్య ఏంటంటే, మైక్రోసాఫ్ట్ విండోస్ కి ఒక థర్డ్ పార్టీ సర్వీసు, అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు నేరుగా కాకుండా వేరే సంస్థ సహకారం తీసుకొని, ఆ సంస్థ పేరేంటంటే క్రౌడ్ స్ట్రైక్ అని చెప్పేసి, క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ కి ఎండ్ పాయింట్ సర్వీసెస్ ని అందిస్తూ ఉంటుంది. ఎండ్ పాయింట్ సర్వీసెస్ అంటే ఉదాహరణకి మనం మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ వాడుతూ ఉన్నాము, చాలా నెట్వర్క్ లో కంప్యూటర్స్ ఉన్నాయి అనుకున్నాం. సో ఈ కంప్యూటర్స్ అన్నిటిలో సెక్యూరిటీ పరంగా, యూజర్ మేనేజ్మెంట్ పరంగా, రిసోర్సెస్ హ్యాండిల్ చేసే పరంగా, వీటన్నిటి పరంగా కాన్ఫిగరేషన్స్ కావచ్చు అన్ని స్మూత్ గా జరిగేలాగా ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేది సేవలు అందిస్తూ ఉంటుంది. ఈ రోజు మనకు తలెత్తిన సమస్య ఎక్కడొచ్చిందంటే, క్రౌడ్ స్ట్రైక్ కు సంబంధించిన సర్వీసెస్ లో సమస్య తలెత్తడం వలన మనం చూస్తున్న బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనేది వచ్చింది. సో అక్కడ కాన్ఫిగరేషన్ సమస్య వచ్చిందా, లేదా ఏమన్నా హ్యాకర్లు చొరబడ్డారా, ఇదంతా ఇన్వెస్టిగేషన్ అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఏజెంట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ దాన్ని సర్వీసెస్ ని రీస్టోర్ చేయడానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారము సో వేరియస్ దేశాలకు సంబంధించి, వేరియస్ ప్రాంతాలకు సంబంధించేసి క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల రీస్టోర్ అయినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. సో ఖచ్చితంగా కూడా ఒకవేళ ఎక్కడైతే కనుక సేవలు రీస్టోర్ కాలేదు, అక్కడ నెక్స్ట్ 1 hour 2 hours లోపల పూర్తిగా సర్వీసెస్ రీస్టోర్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. 1 hour లోపల ఇది రెక్టిఫై అవుతుంది అంటారా మీరు? అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం వచ్చేటప్పటికే పూర్తిగా యాక్చువల్లీ వాళ్ళు అక్కడ వచ్చేటప్పుడు కాన్ఫిగరేషన్ ఫెయిల్యూర్ గా మనకు జరుగుతూ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ చేసిన అప్డేట్ లో ఈ అప్డేట్ కంపాటబిలిటీ సరిగా లేకపోవడం వలన, ఇదైతే క్రౌడ్ స్ట్రైక్ అనే సర్వీసెస్ కి ప్లస్ మైక్రోసాఫ్ట్ విండోస్ తీసుకొచ్చిన అప్డేట్ ఈ రెండింటికి మధ్య కంపాటబిలిటీ సరిగా లేకపోవడం వలన సమస్య వచ్చినట్లుగా ప్రాథమికంగా గుర్తించున్నారు. సో వాళ్ళు చెబుతున్నట్లు అది నిజంగా కంపాటబిలిటీ ప్రాబ్లమా, లేకపోతే ఏమన్నా హ్యాకర్లు క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ సర్వర్స్ లో కనెక్ట్ అయ్యాయి, ఏదైనా డ్యామేజ్ చేశారన్నది అయితే తెలిసి వస్తుంది. ప్రెజెంట్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సంస్థకు సంబంధించిన కొంతమంది ప్రతినిధుల వ్యక్తిగతమైన అకౌంట్స్ కి నేను ట్విట్టర్ అకౌంట్స్ ని అప్రోచ్ అయినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ 1 hour 2 hours లో పూర్తిగా కూడా ఈ సర్వీసెస్ రిజిస్టర్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అంటే పూర్తిగా ఆ కారణాలు ఏంటి అనేది అనలైజ్ చేయడం జరిగిందా? కారణాలు మీరు అన్నట్టుగా కారణాలు ఏంటి, ఒకవేళ హ్యాక్ అయితే ఏంటి? సో హ్యాక్ అయితే ఏంటంటే, హ్యాక్ అయ్యే ప్రమాదాలు లేకపోలేదు. గతంలో కూడా మనం చూస్తున్నాం, ఒక ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటివి కొన్ని గంటల పాటు డౌన్ అయిపోవడం చూస్తున్నాం. ఈ రోజు టెక్నాలజీ మీద డిపెండ్ అవటం మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా 90% అనేది ఉపయోగాలు ఉంటే 10% ఎలాంటి సడన్ గా డౌన్ అయిపోవటం కావచ్చు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండటం కావచ్చు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటికి అన్ని సంస్థలు సిద్ధంగా ఉండాలి. సడన్ గా ఒక్కసారిగా డౌన్ అయిపోయిన తర్వాత అన్ని ఆగిపోయినాయి అని చెప్పేసి బాధపడటం, భయపడటం, ప్యానిక్ అయిపోవటం కాకుండా వీ షుడ్ హ్యావ్ క్రైసిస్ మేనేజ్మెంట్ లో పాటుగా ఆల్టర్నేటివ్ మెథడాలజీస్ అనేది అడాప్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కూడా వినియోగదారులు కానీ ఎవరికి సేవా లోపం కలగదు. కానీ దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నామంటే, టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నంతగా, అంటే విండోస్ లేకపోతే లైనెక్స్, రెడ్ హ్యాట్ లైనెక్స్ ఇలాగా అన్నిటినీ మనం ఎంత త్వరగా అడాప్ట్ చేసుకుంటున్నామో వాటికి ఆల్టర్నేటివ్ విధానాలపై పెద్దగా దృష్టి పెట్టకపోవటం వల్ల ఇబ్బంది అయితే ఏర్పడుతూ ఉన్నాయి. సో మీరు అన్నట్లు అది హ్యాకింగా లేకపోతే గనక
కాన్ఫిగరేషన్ ప్రాబ్లమ్ అన్నది ఐడెంటిఫై అయ్యి అది సాల్వ్ అయ్యే లోపలైతే మాత్రం భారీ మొత్తంలోనే ప్రపంచవ్యాప్తంగా నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది. శ్రీధర్ గారు, మీరు చెప్తున్నట్టు దీన్ని బట్టి మనం ఎప్పుడైనా సరే ఒక సాఫ్ట్వేర్ మీద ఒకే సాఫ్ట్వేర్ మీద ఆధారపడకుండా ఆల్టర్నేట్ కూడా చూసుకోవడం బెటర్ అంటారా? ఇన్ ఫ్యూచర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటివి వస్తే మనం టెక్నాలజీ మీదే అపోహలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏఐ వరకు వెళ్ళిపోయాం మనం. సో ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక ముందు కూడా ఇలాంటివి వచ్చే ప్రమాదం ఉంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ విండోస్ లోనే ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం. రెడ్ హ్యాట్ లైనెక్స్ ఉంది, ఉబుంటు లాంటివి ఉన్నాయి, లేదా వీటన్నిటిని మన ఆల్టర్నేటివ్ వచ్చేటప్పటికి ఈ రోజు ప్రతి కంప్యూటర్కి ఇది సర్వర్ లో ఉన్నా ఇలా ఉన్నా కూడా ప్రతి దానికి వచ్చేటప్పటికి ఆ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది రెడ్ హ్యాట్ లో కూడా చేసుకోవచ్చు. సో దాన్ని అడాప్ట్ చేసుకుంటే టకటక ఒకవేళ ఇలాంటిది ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక వెంటనే మొత్తం ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలే ఉందనుకోండి, చిన్న ఎగ్జాంపుల్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో వేరియస్ ప్లేసెస్ లో కంప్యూటర్స్ ఉండేసి ఇవంతా కూడా ఫ్లైట్ ఎక్కడ ఉంది, దాని మూవ్మెంట్ ఎలా ఉంది, ఎప్పుడు ల్యాండింగ్ అవుతుంది, ఇలాంటిదంతా కూడా ఏటీసీ కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్స్ ద్వారా ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఫెయిల్ అయితే కనుక వెంటనే ఆల్టర్నేటివ్ లైనెక్స్ లోకి వెళ్ళిపోయేసి టకటక సర్వీసెస్ రిస్టోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళంటే ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉండి అన్ని కంప్యూటర్స్ లోకి మన సాఫ్ట్వేర్ పంపిస్తున్నారు, కానీ మనం వాడే హాస్పిటల్స్ కానీ విమానయాన సంస్థలు కానీ ఇలాంటివంతా కూడా మహా అయితే తిప్పి కొడితే ఒక 1000-2000 కంప్యూటర్స్ ఉంటాయేమో. సో 2000 కంప్యూటర్స్ లో ఒక ఆల్టర్నేటివ్ వెర్షన్ ని రెడీగా పెట్టుకోవడం పెద్ద విషయమేం కాదు. సో దానికి కొంత ట్రైనింగ్ ఇచ్చేసి స్టాఫ్ కి ట్రైనింగ్ ఇచ్చి సడన్ గా ఏదైనా జరిగితే ఎలాగా స్విచ్ అవ్వాలి ఇంకొక ప్లాట్ఫామ్ మీద అన్నది ట్రైనింగ్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. శ్రీధర్ గారు, మీరు చెప్తున్నట్టు 1 or 2 hours లో ఇది ఏదైతే ఈ రిజాల్వ్ కాకపోతే ఈ సమస్య అనేది ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? సో ఇది రిజాల్వ్ కాకపోతే ఇంకా భారీ మొత్తం నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు చాలా ఆర్థిక పరమైన అంశాలు ముడిపడి ఉంటాయి. సో విమానయాన సంస్థలో లేకపోతే బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఇంకా క్రిటికల్ హాస్పిటల్స్, సో ఇలాంటివంతా కూడా వినియోగదారులకు సేవలు అందించలేకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, వీటికి మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వలన పూర్తిగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి క్షణము కూడా ఆర్థికమైన యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది లేదా దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. సో దానికి వెనక బ్యాక్ బోన్ గా ఉన్న టెక్నాలజీ సరిగా పనిచేయకపోతే కనుక ఈ గంటలో జరగాల్సిన వ్యాపారం అనేది జరగలేదనే కదా అర్థం. ఏ వ్యాపార సంస్థ అయినా, అది విమానయానం కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా కానీ ఈ గంటలో టార్గెట్ రీచ్ కాలేకపోతున్నామంటే కనుక ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఓవర్ హెడ్ ఆఫ్ ద రిసోర్సెస్ అవుతుంది. అంటే ఉద్యోగులు జీతాలాగవో అన్ని కూడా ఇంపాక్ట్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. దీంతో పాటు వినియోగదారులు క్రెడిబిలిటీ పోయే స్కోప్ అనేది ఉంటుంది. సో క్రెడిబిలిటీ అనేది పూర్తిగా దానికి కూడా మనం డబ్బులతో కొలగలిగింది కాదు. సో ఇవంతా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.